వానికి ఎవడు తన రుణములన్నీ తీర్చి తద్వారా బంధ విముక్తుడై స్వార్థరహితుడై బాహ్య విషయాశక్తి లేక తృప్తుడై ఆత్మానందమే అనుభవించుచుండునో అట్టివాడికి కర్తవ్యం అన్నది లేదు. వాడు చేస్తే వచ్చే పుణ్యము లేదు, చేయకుంటే వచ్చే పాపము లేదు. వాడు ఈ పని చేయాలి అనేదే లేదు, అన్నీ తానే. వాడికి కొత్తగా వచ్చే పాపం లేదు, పుణ్యము లేదు. నైవతస్య కృతే నాస్తే నా కృతే నేహ కచ్చన నచాస సర్వభూతేషు ఖచ్చిదత్త వ్యపాశ్రయ అంటాడు. అట్టి ముక్తజీవికి ఈ లోకంలో వారములు చేయటం వల్ల లాభం కానీ చేయకున్న నష్టం కానీ లేదు. అతనికి ఈ లోకమును ఎవరి వలన ఎట్టి ప్రయోజనం లేదు. ఓ దేశమందరికి అన్నం పెడితే వాళ్ళకి వచ్చే పుణ్యము లేదు, అందరినీ తలకాయలు తీసేస్తే వచ్చే పాపము లేదు. అట్లాంటి తేడావాడు తలకాయలు. అంతా తను అనుకున్నాడు, ఏం నడుపుకుంటాడు, ఎవరి జోలికి పోతాడు, అందరినీ ప్రేమిస్తాడు. అందరిపైన ప్రేమ ఉంటుంది కానీ ద్వేషం రాదు వాడికి. అంతా తానే కాబట్టి ఎవరికి ఇస్తాడు, ఎవరు తీసుకుంటాడు, అంతా తానైనప్పుడు నువ్వు ఇచ్చేది ఎవరికి, తీసుకునేది ఎవరికి, సంతోషం ఎవరికి, దుఃఖం ఎవరికి? నేను ఆనంద స్వరూపం అని అర్థమైనప్పుడు ఇవన్నీ ఎండమావులు, ఇంకా ఈ సుఖ దుఃఖాలు అనేటివి ఎండమావుల కింద కనపడతాయి. అవి ప్రారంధానుసారంగా మానసికంగా ఆ మనస్సుకు సంబంధించో శరీరకు సంబంధించో సుఖ దుఃఖాలు కలుగుతూ ఉన్నా అటు జీవన్ముక్తుడికి ఈ ప్రపంచం అంతా కూడా కేవలము ఎండమావుల మాదిరినే ఉంటుంది. దాని పట్ల ఆయనకి ప్రపంచం కనపడుతుందా? జ్ఞానికి అంటే ప్రపంచం కనపడుతుంది, కనపడినప్పటికీ వాటితో ఏమాత్రము తదాత్మత ఉండదు, తన స్వరూపానందంలోనే ఉంటాడు. ఆ ఆనందానికి ఏమాత్రం భంగం లేదు. అవి అన్ని ఆ క్రియలన్నీ మనస్సుకు, బుద్ధికి, చిత్తానికి, శరీరానికి, ఇంద్రియాలకు సంబంధించినవే కానీ ఆత్మకు సంబంధించినవి కావు అనేటటువంటి స్థిర ప్రజ్ఞ అని కలుగుతుంది. అందుకే సుస్థిరమైపోతుంది ప్రజ్ఞ. మామూలు మన మాదిరి ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను ఆత్మ అనుకుంటాను, ఇవన్నీ నేను కాదనుకుంటాం, మళ్ళా ఈ వైరాగ్యం పోయి మళ్ళా వెంటనే ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి కలగదు, సుస్థిరమైతుంది ఆ జ్ఞానము. ఏ జ్ఞానం అయితే గురువు ద్వారా పొందామో ఆ జ్ఞానము సుస్థిరంగా నిలబడుతుంది. ఏ మాత్రం కూడా ఒక్క క్షణం కూడా ఏమరపాటుతో నేను శరీరము అని దీంతో తదాత్మత చెందాం, మనస్సు నేను అనుకుని మనస్సు తదాత్మత నేను అనేటటువంటి తదాత్మత జన్మం. ఏ దీనికి సంబంధించిన ఏ వికారాలతోనూ తదాత్మత చెందము. ఆ వికారాలకు సంబంధించిన అనుభవం కానీ అనుభూతి కానీ వాడు పట్టించుకోడు, అంటించుకోడు, నిత్యానందంలో ఉంటాడు. అతన్నే ఎవరంటారు? జీవన్ముక్తుడు. శరీరం ఉన్నట్టుగానే నిత్యానందాన్ని అనుభవించేటటువంటి మహానుభావుడు. అటువంటి మహానుభావునికి కోటి 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 ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళ పేరు తలుచుకుంటే కూడా మనం కూడా ఆ భాగ్యం కలుగుతుంది, ఆ వాసన మనకు కూడా వస్తుంది. కృష్ణుడు చెప్తాడు, ఏమంటాడు? నమే పాతాస్తి కర్తవ్యం త్రిశ్లోకేషు కించన నానవాప్తమవాప్తమేం వర్తయవచ కర్మని. ఓ పార్త, నాకు ఈ మూడు లోకములందు నువ్వు పొందవలసింది కానీ పొందబడింది కానీ ఏదీనూ లేదు. కావున నా కర్తవ్యం అన్నది లేదని వేరే చెప్పనక్కర్లేదు. ఆ మాటతో నేను బ్రహ్మజ్ఞాని అని చెప్పలే. నాకు ఈ మూడు లోకములందును పొందవలసింది కానీ పొందబడింది కానీ ఏదీనూ లేదు. కావున నా కర్తవ్యం అనేది లేదని వేరే చెప్పనక్కరలేదు. అంటే నేనే, నా స్థితి బ్రహ్మజ్ఞాన స్థితే, నేను బ్రహ్మజ్ఞానినే, జీవన్ముక్తున్నే, ఎలాంటి డౌటు లేదు. నువ్వు పక్కనే ఉన్నా, కృష్ణుడు పక్కనే ఉన్నాడు, పల్లాపొలు తిరుగుతుంటాడు, తింటాంటాడు, కూర్చుంటాంటాడు, తిరుగుతా అంటాడు. అయినా కృష్ణుడు బ్రహ్మజ్ఞాని ఎట్లుంటాడు? కృష్ణ అంటాడా? ఎట్లుంటాడు? ఈ మాటతో అర్థం చేసుకోవచ్చా లేదా? నేను బ్రహ్మజ్ఞాని అని చెప్పాలా? చెప్పాల్సిన అవసరం ఈ మాట చాలదా? మాట చాలదా అంటే ఇతనికి కూడా వాళ్ళ డౌట్. ఇంత బ్రహ్మజ్ఞాని అయితే ఇంతమంది గోపికలు ఏంటి కబ్బా, ఇంతమంది పెన్నాములు ఏంటి కబ్బా, ఇంతమంది పిల్లలు ఏంటి కబ్బా,
మళ్ళా వీళ్ళు శత్రులు, వాళ్ళ దృష్టులు, ఇల్లు శిష్టులు, ఈ ఆలోచనలు ఏంటి? ఇవి కృష్ణుని విషయంలోనే కాదు, ప్రతి సద్గురు విషయంలోనే వస్తాయి. ఏ సత్యం తెలిసిన ఏ మహానుభావుల విషయంలో అయినా ప్రతి మనిషి ఆలోచిస్తాడు పక్కన. ఎందుకంటే అటువంటి స్థితప్రజ్ఞ అంత విఘ్నుడైనటువంటి అర్జునుడే పోతా పడ్డాడంటే మన గోటాలో పడుకోకుండా అవకాశం లేదు. అందుకే ఇట్లాంటివి విన్నప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో ఏమంటాడు, నమే పార్థాస్తి కర్తవ్యం ఇది శ్లోకే సుఖించన నా నవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ్చ కర్మని. ఓ పార్థ, నాకు ఈ 3 లోకములను పొందవలసింది కానీ పొందబడింది కానీ ఏదీ లేదు, కావున నాకు కర్తవ్యం అనేది లేదని వేరే చెప్పనక్కర్లేదు. అంతా నిన్ను నిపుణీకృతమైందా, నాకు కావాలనేది వద్దనేది అంతా నేనే, అంతా నేనే అని ఎవరన్నారు? ఎవరనొచ్చు? కృష్ణుడేనా అనేది మనం అనలేమా? మనకు కూడా జ్ఞానం ఇచ్చినప్పుడు మనం కూడా తింటాం. కృష్ణుల్లో ఏ చైతన్య స్వరూపం అయితే ఉందో మనలో కూడా అదే చైతన్య స్వరూపమే ఉంది. ఆ భగవంతుడే ఉన్నాడు. కృష్ణుల్లో ఎక్కువ లేదు, ఆ చైతన్యం మనలో తక్కువ లేదు. మనకు అజ్ఞానం ఉంది, ఆయనకు జ్ఞానం ఉంది. ఆయన జ్ఞానంతో స్వరూపానందం గుర్తించినాడు, మనం గుర్తించలే. గుర్తిస్తే మనము అదే లెవలే, ఆ పరబ్రహ్మంలో మనం కూడా కలిసి ఆ పరబ్రహ్మంగానే ఉంటాము. అద్భుతంగా ఈ యోగాల గురించి చెప్తూ వస్తాను. అంత కళ్ళు మూసుకుంటాను. సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. యోగేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ గట్టిగా ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే గీతామాత గట్టిగా ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే భాగవతమాత గట్టిగా ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే రామాయణ మాత గట్టిగా ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే మహాభారత మాత గట్టిగా ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే వేదమాత గట్టిగా ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే ప్రకృతి మాత గట్టిగా ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే ఉపనిషత్తుల గట్టిగా ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే బ్రహ్మసూత్రాల గట్టిగా ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే హర్ష భగవాన్ని గట్టిగా ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే శుభ భగవాన్ని గట్టిగా ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే శంకర భగవాన్ని గట్టిగా ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే వాల్మీకి మహర్షి గట్టిగా ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే గురుదేవులైన పితామహ పత్రిజీ గారి గట్టిగా ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే పోతనామాత్యుల గట్టిగా ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే భూలోక, సూక్ష్మలోక, కారణలోక, మహాకారణలోక మాత్రం అందరికీ గట్టిగా ధన్యవాదాలు అర్పించుకున్నాం. అలాగే ఆత్మస్వరూపులైన చేసిన అందరికీ గట్టిగా ధన్యవాదాలు. అలాగే మనకి శరీరాలను సాధించిన తల్లిదండ్రులకు గట్టిగా క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. అద్భుతమైన జ్ఞానాన్ని వివరించి వెళ్ళిన బ్రహ్మశ్రీ గోపాలరెడ్డి సార్ గారికి మనం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహంలో 3వ రోజుకి గట్టిగా క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ధ్యానం గురించి, అద్భుతమైన ధ్యాన యోగం గురించి శ్రీమద్ భగవద్గీతలోని సారాంశాన్ని మనకు అందించిన బ్రహ్మశ్రీ గోపాలరెడ్డి సార్ గారు మనకు అందించినాడు. అక్షర సత్యాలని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుని అడ్డపెట్టుకొని మనందరికీ బోధించాడు. మనందరము కూడా ఇది గంటలు కూర్చోవాలని కాదు, వసతి ఉన్న వాళ్ళు 2 గంటలైనా కూర్చోవచ్చు. ధ్యానానికి ఎలాంటి నియమ నిష్టలు కూడా లేవు. కుల మత మార్పడి అస్సలే కాదు. మన జీవితంలో మన పనుల్ని, మన డ్యూటీల్ని చేసుకుంటూ కూడా ఒక భాగంగా మనం జీవితంలో ధ్యానం చేసుకోవచ్చు. 10 నిమిషాలు కానీ, అర్ధగంట కానీ, అదే భావంలో ఉండాలి. ధ్యానం చేయాలనే ఇష్టం. ఈ ఇష్టంతో మనం ఎన్ని నిమిషాలైనా, ఎన్ని గంటలైనా, ఎన్ని రోజులైనా కూర్చోవచ్చు. మన కుటుంబం రక్షణ, మనము రక్షణ, మన జీవితం ధన్యం కావాలంటే మనం ధ్యానంలో కూర్చొనే తీరాలి. కాబట్టి ఈ ధ్యానం మేము తెలుసుకున్నాం కాబట్టి మీ అందరికీ అందియాలనే చిన్న ప్రయత్నం. కాబట్టి ఇందులో ఎలాంటి
మీ నుంచి ప్రతిఫలం కాదు, మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటూ ఈ యొక్క సప్తాహాలు చేస్తున్నాము. కాబట్టి మనందరం కూడా ఇష్టమైనంతసేపు హృదయపూర్వకంగా ధ్యానంలో కూర్చుందామని